హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ సామాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఉప్మా రవ్వతో ఇడ్లీ కుక్కర్లో టేస్టీగా పిల్లలకు నచ్చే విధంగా కేక్ని ఏ విధంగా చేయాలో నేర్చుకుందామండి. ఓవెన్ లేకుండా, ఎగ్ లేకుండా, హ్యాండ్ బ్లెండర్ లేకుండా సింపుల్గా, టేస్టీగా, ఈజీగా, వెరీ ఫాస్ట్గా కేక్ని ఏ విధంగా చేయాలో నేర్చుకుందాము. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మరియు రిలేటివ్స్కి షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఈ కేక్ అయితే మా పిల్లలకు చాలా ఇష్టంగా తిన్నారండి. మా పిల్లలు చాలా టేస్టీగా కూడా ఉందండి. ఇప్పుడు మన రెసిపీలోకి వెళ్దాము. ఇక్కడ నేను 1 కప్పు షుగర్ని తీసుకుంటున్నాను. మీ ఇంట్లో ఏ కప్పు ఉంటే ఆ కప్తోనే అన్ని మెజర్మెంట్స్ కూడా ఆ కప్తోనే తీసుకోండి. 1 కప్పు షుగర్ని మిక్సీ జార్లో తీసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోండి, ఒకసారి బ్లెండ్ చేసుకోండి. తర్వాత ఇందులో ఇది సరిగా ఈ విధంగా పౌడర్ అయిన తర్వాత ఇందులో మనం షుగర్ అయితే ఎంత తీసుకున్నామో అంతే ఉప్మా రవ్వని తీసుకోండి. తీసుకొని మరొక్కసారి మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ ఇందులోనే మీరు పాలను వేసుకోండి. కప్పు పాలను వేసుకోండి. కొన్ని మిల్క్ వేసుకొని కొన్ని పక్కకు పెట్టుకోండి. మళ్ళీ మనం వేసుకుందాము. తర్వాత ఇందులో 1 కప్పు వరకు కమ్మటి పెరుగు వేసుకోండి. ఫ్రెష్గా ఉండే పెరుగు అయితే బాగుంటుంది. తర్వాత ఇందులో బటర్ వేసుకోండి. బటర్ లేదా ఆయిల్ వేసుకోండి. నేను కరిగించిన వెన్న వేసుకున్నాను. ఇది చలికాలం కాబట్టి వెన్న పైన తేలిందండి, కాబట్టి మీరు ఆయిల్ వేసుకోండి. రిఫైన్డ్ ఆయిల్ వేసుకోండి. వేసుకొని మిక్సీ పట్టుకోండి. తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వరకు మైదా వేసుకోండి. ఈ విధంగా జల్లించి వేసుకోండి. వేసుకొని బాగా కలపండి. కలిపి ఇప్పుడు దీన్ని ఉండలు లేకుండా ఒకసారి కలుపుకోండి. కలిపేసుకొని దీనిపైన మూత పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ మీరు దీనికి రెస్ట్ ఇవ్వండి. ఎందుకంటే సూజీ వాటర్ని పీల్చేసుకొని కొంచెం ఉబ్బుతుంది, కాబట్టి గట్టిగా అవుతుంది, సాఫ్ట్గా కూడా అవుతుందండి. కాబట్టి మీరు ఒక 10 to 15 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. ఆలోపు మనం మిగతా ప్రాసెస్ చేసుకుందాము. ఇడ్లీ కుక్కర్లో కొంచెం ఇసుక లేదా సాల్ట్ వేసుకోండి. 1/2 kg వరకు వేసుకొని ఈ విధంగా అంతటా ఈవెన్గా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ దీన్ని ప్రీ హీట్ చేసుకోండి. ఆలోపు మనము ఇప్పుడు ఇడ్లీ పాత్రలోకి ఆయిల్ వేసుకొని ఒకసారి ఆయిల్ అప్లై చేసుకోండి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకోండి. ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత చూడండి కొంచెం ఇది గట్టిగా అయింది. తర్వాత ఇందులో ఒక పాలల్లో కుంకుమ పువ్వు వేసుకోండి. జస్ట్ ఆప్షనల్ మాత్రమే, ఇది జస్ట్ కలర్ కొరకే. ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే ఫుడ్ కలర్ వేసుకోండి. అది కూడా లేకపోతే అది జస్ట్ ఆప్షనల్ మాత్రమే, జస్ట్ కలర్ మాత్రమే వస్తుంది. తర్వాత ఒక 1/4 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. బేకింగ్ పౌడర్ ఎక్కువ వేసుకోవాలి, బేకింగ్ సోడా కొంచెం వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత టూటీ ఫ్రూట్ వేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా కలపండి. తర్వాత మనము కుంకుమ వేసుకున్న పాలను యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి కలపండి. నేను వెన్న వేసుకున్నాను కాబట్టి చలికాలం కాబట్టి పైన ఈ విధంగా వెన్న అనేటువంటిది తేలిందండి. మీరు ఆయిల్ వేసుకోండి. బేకింగ్ పౌడర్ వేసిన తర్వాత
దీన్ని ఎక్కువసేపు ఉంచొద్దండి. త్వరగా మీరు ఇడ్లీ కుక్కర్లో వేసేసుకోండి. ఇడ్లీ పాత్రలో వేసుకోండి. విధంగా మరి నిండుగా వేయొద్దు, కొంచెం తక్కువ వేసుకొని, ఎందుకంటే అవి మళ్ళీ కొంచెము ఉబ్బుతాయి కాబట్టి. ఇంకా పైనుండి కొన్ని టూటీ ఫ్రూటీలు వేయండి. వేసేసుకొని అన్నిటిని కూడా ఈ విధంగా వేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత తీసి కుక్కర్లో పెట్టేసుకోండి. అంతే. కుక్కర్ మూత తీసుకొని అందులో మధ్యలో పెట్టేయండి. పెట్టి తర్వాత కుక్కర్ మూతని క్లోజ్ చేసేసి స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఒక 20-25 మినిట్స్ మీరు బేక్ చేసుకోండి. 20 మినిట్స్ తర్వాత చూడండి టూత్ స్టిక్ తోటి విధంగా చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు తడిగా గిన్నె అనిపిస్తే మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మీరు బేక్ చేసుకోండి. ఇప్పుడు వీటిని బయటకు తీసి ఒక 10 మినిట్స్ వీటిని చల్లారనివ్వండి. చూడండి, అతుక్కోవట్లేదు, మనకు బేక్ అయింది, సరిగా బేక్ అయిందండి. ఒక 10 మినిట్స్ తర్వాత వీటిని కుక్కర్లో నుండి సెపరేట్ చేసుకోండి. చేసుకున్నాక ప్లేట్లోకి తీసుకోండి. చూడండి, స్పాంజీ లాగా బాగా వచ్చినాయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఇవి ఒక 4-5 డేస్ వరకు కూడా పాడుకావు. వీటిపైన మళ్ళీ షుగర్ సిరప్ అలాంటివి ఏం వేసుకోకుంటే మనకు 4-5 డేస్ వరకు ఇవి నిల్వ ఉంటాయండి. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని టేస్టీ మరియు హెల్తీ రెసిపీస్ కొరకు మీ సామాస్ కిచెన్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.